హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి విద్యుత్ గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, మీటర్లు ఉన్నవారు, కరెంటు మీటర్లు లేని వారికి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీసీపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గృహ విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కరెంటు ఎక్కువగా వాడుతున్న వారికి అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గృహ విద్యుత్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి, మీటర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ రీచ్ ఇన్ఫర్మేషన్. అలాగే వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ అయితే ఉంటుంది. ఈ వీడియోని మీ బంధువులు, స్నేహితులందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ ఎక్కువ వినియోగిస్తే కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది. అయితే అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీ విద్యుత్ శాఖ ఒక అవకాశం కల్పిస్తుంది. దీని మేరకు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునేందుకు జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికి ఏపీసీపీడీసీఎల్ కిలోవాట్ కు 50% రాయితీ అయితే ఇవ్వనుంది. అయితే జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సాధారణంగా కిలోవాట్ విద్యుత్తును వినియోగిస్తే మనకి 2250 రూపాయల మేర అధికంగా కరెంటు బిల్ అయితే వస్తుంది. అయితే ఏపీసీపీడీసీఎల్ కింద ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి 50% రాయితీ అయితే ఉంటుంది. దీంతో కిలోవాట్ కు 1250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ సర్వీస్ కు ఉన్న అధిక లోడ్ ను క్రమబద్ధీకరించుకునే వారు ఏపీసీపీడీసీఎల్ లో దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వినియోగదారులు ఏపీసీపీడీసీఎల్ సర్కిల్స్ లోని ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసులు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా వెబ్సైట్ ను విజిట్ చేయాలని సూచించింది. కావాల్సిన విద్యుత్ లోడ్ కు తగినంత ఛార్జీలు చెల్లించి విద్యుత్ సర్వీస్ అదనపు లోడ్ ను క్రమబద్ధీకరించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు సూచించింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు లేని వారికి ఏపీసీపీడీసీఎల్ తీసుకొస్తున్న సబ్సిడీపై ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు మీ ఇంట్లో ఎంత మేర కరెంటు బిల్లు వస్తుంది, మీది ఏ మీటర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.